కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నట్టే ఇప్పుడు నిన్ను నట్టేట ముంచిందా? కష్టపడే కార్యకర్తలకు ఎంకరేజ్ చేస్తుందేమో, పార్టీ కూడా డెవలప్మెంట్ ఉంటుంది. గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలనేది ఒక ట్యాగ్. కాంగ్రెస్ పార్టీకైనా ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉంటుంది. అంటే నామినేషన్ వేసినాం కాబట్టి రెబల్గా బరిలో 100కు 1000% బరిలో ఉంటాం, గెలుస్తాం మేము. చెప్తారా మీరు కాంగ్రెస్ పార్టీ కోటేదని చెప్తారా? ఇప్పుడు అభ్యర్థులు ఉంటారు, అందులో మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి వేసుకోండి, నేను కాదంటే. ఇప్పుడు నాకే మోసం జరిగింది, నేను ఎట్లా చెప్పాలి మీకు? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు అనేది మీరు ఏకీభవిస్తారా? అధిష్టానంకి ఇప్పుడు ఎన్ఎంఆర్ టీం అనేసి ఒకటి, ఇప్పుడు సీను టీం అనేది ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఎంత తీసుకుంటారు మెజార్టీ? టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలని ఓడగొట్టడమే నా లక్ష్యం. కాంగ్రెస్ జెండాని మీరు అన్నారు, ఏం ట్యాగ్ తోటి మీరు ఓటు అడుగుతారు? ఆమ్దాన్ సెట్ అయిపోయినాకు పబ్లిక్ అవసరం లేదన్నమాట. ఇక్కడ క్రేషాల నుంచి వాళ్ళకి ఇన్కమ్ రాకుంటే టోటల్ వీళ్ళందరూ దొరికితే కలెక్టర్గా కంప్లీట్ చేయాలి, ఆర్డీఓ కంప్లీట్ చేయాలనేసి. ఇప్పుడు 420 హామీలని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్తారు. మీరే గ్యారెంటీ చెప్తారు? నన్ను నమ్మి ఓట్లు వేస్తారు, వేసే పబ్లిక్ ఉన్నారు, నన్ను నమ్మి వేస్తారు. మీరే గ్యారెంటీ? నేనే గ్యారెంటీ. వాళ్ళకి ఏది ఉందో నేను చేస్తాను. రావచ్చా 24 గంటలు రావచ్చా మలేజ్ దగ్గరికి? ప్రతి ఒక్క 24 అవర్స్ రావచ్చు. 24 అవర్స్ ఎనీ టైం ఫోన్ చేసినా నేను కూడా అందుబాటులోనే ఉంటాను. వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ చేసే పాలసీ ఏమైనా ఉందా? ప్రతి ఒక్కరికి కూడా మన లైఫ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇంపార్టెంట్. మరి మీరు అధికారంలోకి వస్తే మీరు మామూలులకు పాటుపడరంటారా? అవినీతికి పాల్పడరు? మా వాళ్ళ నుంచి ఏమో వచ్చినా అది గ్రామానికే చూపిస్తాం, అందరి ముంగటనే చూపించి అందరు గ్రామానికి అభివృద్ధి చేస్తాం. ఏమైనా గవర్నమెంట్ స్థలాలు ఉంటే అసలు వాళ్ళకి ఏమైనా గజాలలో 70-80 గజాలు ఏమైనా చేయిస్తారా? జేబులోకి వెళ్ళి పెట్టేది కూడా ఏముండదు, లీగల్గా అందరికి వచ్చేది. అందరికి లేని వాళ్ళకి లిస్టులు రాసి మార్కొస్తే ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తాం, కలెక్టర్ కూడా కంప్లైంట్ చేస్తాం. ఓకే, ఈరోజు లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ రెబల్గా బారిలోకి నిలుస్తున్నటువంటి మల్లేష్ ముద్రాజ్ గారితో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి తను పార్టీకి చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సర్వీస్ ఓరియంటల్గా ఉన్నప్పటికీ కూడా తనకి ఈరోజు బీఫామ్ దక్కకపోవడం చాలా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభిమాన నాయకులు ఆశ్చర్యగా పరిశీలన ఉన్నారు. మరి తన ఆవేదన ఎట్లా ఉంటుందనే తన మాటలో తెలుసుకుందాం. మల్లేష్ గారు నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నట్టే ఇప్పుడు నిన్ను నట్టేట ముంచిందా లేకపోతే గడ్డకేచ్చిందా? ఇక ఒక ఆడికి చెప్పాలంటే నిండా ముంచినట్టే లెక్క అనమాట. కష్టపడే కార్యకర్తలకు ఎంకరేజ్ చేస్తుందేమో, పార్టీ కూడా డెవలప్మెంట్ ఉంటుంది. పార్టీని ఏం చేస్తారు ఇప్పుడు? పెద్ద లీడర్లని అంటలేము. ఇప్పుడు పెద్ద లీడర్లకి ఏంటంటే లోకల్ చిన్న స్థాయి కార్యకర్తల గురించి వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఉన్న చోటా మోటా లీడర్లు ఉన్నారు, మేము సీనియారిటీ వాళ్ళకే ఫస్ట్ పదవులు దక్కాలంట. ఓకే, సీనియారిటీ వాళ్ళు వాళ్ళకు పదవులు ఫస్ట్ వచ్చిన తర్వాతనే ఏమన్నా వెనకకి వచ్చిన వాళ్ళకి పదవులు కావాలంట. అంటే మీరు సర్వీస్ ఓరియంటల్గా కాంగ్రెస్ పార్టీకి చేయలేదని మీ బీఫామ్ రాలేదా? సర్వీస్ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు పుట్టుక నుంచి పార్టీలో ఉన్నారట. ఓకే, మేము ఇంతకుముందు ఆల్రెడీ కాటా శ్రీనివాస్కు అప్పుడు ఎమ్మెల్యేకు చేసినాం, ఆల్రెడీ ఎంపీకి చేసినాం ఆల్రెడీ. అతను ఇప్పుడు మాకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి అతనికి సర్పంచ్ ప్యానల్ కూడా వార్డు నెంబర్ కూడా అతనికి సహకరించినాం, అన్ని విధాలుగా కూడా చేసినాం. చేయలేమని కాదు, చేసినాక కూడా మాకు ఆల్రెడీ ఇప్పుడు ఈ 11వ వార్డు గడపోతాను. 11వ వార్డు ఉంటుంది. ఈ 11వ వార్డు ఏమైందంటే ఇప్పుడు మాదారం పంచాయతీకి ఆమ్లెట్ విలేజ్, దుబ్బగుంట, మంత్రికుంట ఇదొక పంచాయతీ 4 వార్డులు వచ్చినాయి. ఈ 4 వార్డులలో ఒక 11వ వార్డు ఈ దుబ్బగుంట విలేజ్ మొత్తం ప్లస్ మాదారంకు ఒక భాగంకి వెళ్ళి ఇదంతా ఒక వార్డు అయింది. అయితే ఫస్ట్ సంది కూడా నేను ఆల్రెడీ అప్పుడు 1 ఇయర్ కింద సర్పంచ్ ఎలక్షన్లు అయితే అనేసి అనుకున్నాం. అప్పుడే సర్పంచ్ క్యాండిడేట్గా ఆల్రెడీ చేద్దాం, కంపల్సరీ బరిలో ఉందాం అనేసి మా ఆలోచన ఉండే. సరే ఇప్పుడు ఇంకో అభ్యర్థి ఏమైంది, అతను కూడా నేను ఉంటా అనేసి అప్పుడు నన్ను నచ్చదెప్పినమాట. అట్లా కాదన్నా, ఇట్లా చేసుకుందాం, కలిసి ఉందాం అనుకో, మనం గెలుస్తాము, నీకు ఉప సర్పంచ్ పదవి తీసుకో, నేను సర్పంచ్ తీసుకుంటా అనేసి కూడా ఇట్లా ఒప్పియడం జరిగింది. సర్లే ఏదైనా మనకు పార్టీ బలం కావాలి అన్నట్టుగా కూడా మనం ఒక తన కూర్చొని కూడా మాట్లాడుకొని కూడా ఒప్పించుకున్నాం. సరే అది పోయింది. మన మున్సిపాలిటీ కూడా డిక్లరేషన్ అయినాక కూడా ఇది అవుతుంది అన్న కూడా మనం ఏదైనా ముందు సంది గ్రౌండ్ వర్క్ మొత్తం చేసి పెట్టుకున్నమాట. ఇప్పుడు ఆల్రెడీ నన్ను నమ్ముకున్న ఇప్పుడు 100 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు
100 మంది దాకా ఉన్నారు. అదంటే మన గురించి ప్రేమతో కష్టపడడానికి ఉన్నారు అన్నమాట. డబ్బులు అని కాదు, ప్రేమతో కష్టపడి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే మేము ఫస్ట్ నుంచి వర్క్ చేసుకున్నాం, ఎట్లాగైనా మాకు అనుకూలంగా కూడా రిజర్వేషన్ వచ్చింది. అతను కూడా ఏమన్నాడో మాటకు వస్తే, కాదు మీరు ఉండి అనేసే చెప్పిండు అన్నమాట. మేము ఇక్కడ ఉంటాయి కదా ఇంకా 3 వార్డులు ఉన్నాయి, ఇక సర్లే అనేసి అనుకున్నాం. రిజర్వేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఇక అక్కడ 2 వార్డులు ఆల్రెడీ ఒకటి ఎస్టీ వచ్చింది, ఒకటి జనరల్ వచ్చింది, ఒకటేమో లేడీ జనరల్ వచ్చింది, ఇదేమో బీసీ జనరల్ వచ్చింది. అయినా ఆ 2 వార్డులు జనరల్ వచ్చినాయి, 2 వదిలేసుకుంటూ ఈ 11th వార్డు ఇది మంచి మేము టీం అంతా తయారు చేసినాం, మొత్తం వర్క్ మొత్తం తయారు చేసుకుని వీళ్ళకి వచ్చి నేను కూర్చుంటానేసి డిస్టర్బ్ చేస్తున్నాను అనమాట. ఏదంటే నేను 20 సంవత్సరాల వస్తాను సీనియారిటీ. ఓకే, సర్వీసు ఒక భాగం అయితే సరే, రిజర్వేషన్ ఒక భాగం అయితే గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలనేది ఒక ట్యాగ్. కాంగ్రెస్ పార్టీకైనా ఏ పార్టీకైనా ఒక సిద్ధాంతం ఉంటుంది. అటువంటి బీఫామ్ అనేది మీ నుంచి జారిపోయింది. మీ టీం అంతా ఎట్లా క్షోభకు గురి అవుతున్నారు? అందరికీ బాధనే ఉంది. ఇప్పుడు దగ్గర దాకా ఈ రోజు దాకా వస్తుంది అనే ఆశనే ఉండే అందరికి కూడా. ఈ రోజు దాకా వస్తుంది ఇక వస్తుంది అనేసి కూడా వారం సంది కూడా సరే ఇక వస్తుందేమో అందరికీ ఆశ ఉండే. ఇక సరే ఈ రోజుకు ఆశలు ఆవిరైనాయి. రేపు అంటే నామినేషన్ వేసినాం కాబట్టి రెబల్గా బరిలో 100కు 1000% బరిలో ఉంటాం, గెలుస్తాం. మేము గెలవమని కాదు, 100కు 1000% గెలుస్తాం. అంటే ఇతర పార్టీలకు మీకు ఆహ్వానిస్తే మీరు ఇతర పార్టీ కాండవాళ్ళు కప్పుకుంటారా, లేకపోతే ఇదే జెండా కింద ఉంటారా? ఇదే జెండా కింద ఉంటాం, ఆల్రెడీ ఇదే జెండా కింద ఉంటాం, అట్లేం లేదు. ఇదే జెండా కాంగ్రెస్ జెండా కిందనే ఉంటాం. ఇప్పుడు మన నూటలు చేస్తే నూటలు అయ్యే సమస్య లేదు, నూటలు అయ్యే సమస్యనే లేదు. ఆల్రెడీ నూటలు అయితే కూడా మీ అభిమాన నాయకులు ఒప్పుకోరు. మా అభిమాన నాయకులు కూడా వాళ్ళు కూడా ఒప్పుకోరు మళ్ళీ. ఇది అధిష్టానం వరకు తెలిసిందా, లేకపోతే మీ గ్రౌండ్ లెవెల్ వరకు తెలుసా? ఈ అధిష్టానం వాళ్ళకు కూడా తెలుసు ఆల్రెడీ, అధిష్టానం కూడా తెలుసు. ఇక వాళ్ళు కూడా ఏమి నచ్చజెప్పే ప్రయత్నాలు కూడా చేసినా మేము ఒప్పుకోము. ఇక వాళ్ళకు తెలియాలన్నమాట, పని చేసే వాళ్ళు పని చేయని వాళ్ళు అనేది బలం ఉందా, క్యాండిడేట్కు బలం లేదా అనేది వాళ్ళు కూడా అన్ని విధాలుగా సర్వేలు కూడా పోయినాయి. ఆల్రెడీ సర్వేలు పోయేపటికి కూడా టికెట్ అనేది ఇందాక కూడా ఆగడం జరిగింది అన్నమాట. సరే బలం లేదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ముందు చెప్పాలి, నీకు బలం లేదు, నీకు క్యాడర్ లేదు, నువ్వు ఆగిపో అనేసి ముందు చెప్తున్నా. మనం కూడా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవడం బంద్ చేసుకొని నా ప్రేమతోనే ఉంటుంది. మా మాటకు వస్తే బలం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మేము గెలిచే క్యాండిడేట్ ఆల్రెడీ అపోజిట్ వాళ్ళే క్యాండిడేట్ని డిసైడ్ చేయలేకపోయారు మీ మీద. ఇప్పుడు మీకు ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో మీ పార్టీ పక్కన పెడితే మల్లేష్ ఏదైతే బీఫామ్ రాలేదో, మీ ఎఫెక్ట్ అనేది ఇతర పార్టీ అంటే ఇతర మీకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏదైతే బీఫామ్ ఇచ్చారో వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపబోతారా? 100% చూపిస్తుంది. 100%. 4 వార్డులు ఇప్పుడు కాంగ్రెస్ సీట్ ఒక్కో సీట్ గెలవడం అంటే చెప్తారా? మీరు కాంగ్రెస్ పార్టీ కోటేద్దని చెప్తారా? నేను ఎందుకు చెప్తా? నా వార్డుని ఇప్పుడు నేను నిలబడాలి, ఇప్పుడు 11th వార్డు నిలబడాలి, నాదే నేనే ప్రచారం చేసుకోవాలి. ఇప్పుడు నాకు కూడా అక్కడ అభిమాన నాయకులు ఉంటారు కదా, ఎంతో కొంతమంది ఉంటారు, మీ ఇష్టం అని చెప్తాం. ఓ మాటకు వస్తే మీకు ఎవరు క్యాండిడేట్ మేము చూడాలి. ఇప్పుడు అభ్యర్థులు ఉంటారు, అందులో మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి వేసుకోండి, నేను కాదంటలే. ఇప్పుడు నాకే మోసం జరిగింది, నేను ఎట్లా చెప్పాలి మీకు? నాకు మోసం జరగలేదు, నాకు న్యాయం జరిగింది అన్నప్పుడు నేను ఏదన్నా పని చేస్తుంటే, నాకే అన్యాయం జరిగినప్పుడు నేను చెప్పలేను కదా సార్. అంటే మీరు ఇంకా ఇండైరెక్ట్ గా వేరే పార్టీ కన్నా వేసుకోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అనేది నేను ఏం చెప్పలేను, నేను ఎవరికి ఏం చెప్పలేను. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు, ఓటర్లు ఉంటారు, వాళ్ళకి తెలుసు ఏ క్యాండిడేట్ ఏంది అనేది. వాళ్ళు ఆటోమేటిక్ గుర్తుపడతారు, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డలు, పని చేసేటోళ్ళు పని చేయని వాళ్ళు వాళ్ళని. మరి పెద్ద నాయకులు మీ దగ్గరకు వచ్చి డ్రాప్ అవుట్గా నీకు ఖర్చు పెట్టుకున్నంత మేము ఏదైతే ఉందో మేము ఇస్తాం, మీ టీంని అంతా మేము కోఆర్డినేషన్ తీసుకొని మిమ్మల్ని ఒక బాటలో నడిపించుకొని పోతామని అంటే మల్లేష్ పరిస్థితి ఏంటి? 100% మేము ఇక గెలిచిన దాకా అయితే ఇందులో ఉంటే గెలిచినాక చెప్తాం. ఇక ఏముంది మీ గెలుపు కోసం ఏముంది? ఇప్పటి వరకు అయితే పార్టీ సిద్ధాంతాలు ఉండే, పార్టీ ఫ్యాన్ల కింద పనిచేసారు కాబట్టి పార్టీ ఒక నమ్ముకున్నారు. ఇప్పుడు ఏంటిది మీ హ్యూమ్ ఏంటిది? మేము ప్రతి ఒక్కరికి నేను చేసిన హెల్ప్లు అనేది కార్యకర్తలకు తెలుసు, నన్ను నమ్ముకున్న వాళ్ళకు 100% తెలుసు అన్నమాట. నేను ఏంది ఏం కదా, ఇంతవరకు ఏ పదవి ఆశించలేము. నా సొంతగా నేను సంపాదించుకుంటూ కూడా అందులోకి వచ్చిన దాంట్లోకి కూడా అంతో ఇంతో కూడా అడిగిన వాళ్ళకి సాయం చేసినాం తప్ప వాళ్ళు గుంజుకోలేము. మేము నాతో అయినంత పోతుకి సేవన చేసినాం, ఏది కావాలన్నో వాటికి వస్తే అయినంత పోతుకి. కానీ ఎవరి దగ్గర అన్యాయం చేయలేము, ఎవరి దగ్గర ఏం గుంజుకోలేము మేము. ఓకే, అంటే ఇప్పుడు దీనిలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు అనేది మీరు ఏకీభవిస్తారా? ఇక గ్రూప్ రాజకీయాలు అంటే మనం కంపల్సరీ గ్రూపులు అయినాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడ గ్రూపులు అయినాయి, గ్రూపులు కాలేము. గ్రూపులు అయ్యేపటికే మాటకు వస్తే ఇప్పుడు అధిష్టానంకి ఇప్పుడు ఎన్ఎంఆర్ టీం అనేసి ఒకటి, ఇప్పుడు సీను టీం అనేది ఇట్లా జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ లీడర్ లేదు, మేము అంతా ఒకటే, మీరే కరెక్ట్ ఉండాలనేసి అంటారు. కానీ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి విలేజ్లకు వచ్చేసరికి కంపల్సరీ గ్రూపులు అందరికీ కంపల్సరీ చూపించుకుంటారు అన్నమాట. ఇక్కడ ఎవరి ఛానల్ చూపించుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మూడో వ్యక్తికి ఛాయిస్ ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? మూడో వ్యక్తికి
అంటే ఇప్పుడు నీళ్ళ మధు ఒక వర్గం, కాటా శ్రీనివాస్ ఒక వర్గం. ఉమ్. వీరి మధ్యలో మూడో వ్యక్తికి ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఆ పార్టీ నాయకులకు మీరు అవకాశం కల్పిస్తున్నట్టే కదా. ఇక తప్ప ఎవరి ఆలోచనల విధానం వాళ్ళకు ఉంటాయి కంపల్సరీగా. ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు ఉంటాయి. ఓకే, కానీ నీకు రాలేదు, మీకు రాలేదు అనేది ఎఫెక్ట్ ఇక్కడ కానీ ఇంకెక్కడ కానీ పడుతుందని మీరు భావిస్తున్నారు? కంపల్సరీ 100% అవుతుంది. మేము బీసీ ముదిరాజు, ఇప్పుడు ముదిరాజులకు మ్యాక్సిమం ఎక్కడ కూడా దగ్గరకు రానియలేరు వాస్తవం చెప్పాలంటే. ఇక అది ఓటు బ్యాంక్ ఉన్నది ముదిరాజు ఓట్లు. ఓకే, ఇక వాళ్ళేమో ముదిరాజులకే తొక్కడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు ఈ వార్డుకు వచ్చేసరికి 11th వార్డులో 300 చేంజ్ ఉంటాయి, 3 ముదిరాజు ఓట్లు, 600 చేంజ్ మొత్తం. ఓకే, ఇలా ముదిరాజు ఓట్లే 300 చిల్లర ఉంటాయి. మళ్ళీ ప్లస్ ఇప్పుడు అపోజిట్ టీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా ముదిరాజుకి వాళ్ళు డిక్లేర్ చేశారు అన్నమాట. ఇప్పుడు ఇతను గౌడ్స్ కులాలు అంటలేదు కానీ ఇప్పుడు గౌడ్స్ అట్లా ఇప్పుడు ఈ గౌడ్స్ కు మ్యాక్సిమం ఇందులో 15-20 ఓట్లు ఉంటాయి ఈ వార్డులో. ఎక్కడైనా గౌడ్స్ తక్కువ అదే 15-20 ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఇతనికి వేరే వార్డులు ఉండే చాయిస్ లేవని కాదు, అతను ఏమో ఆడ డమ్మి చేసేసుకుంటాడా, ఇది వాడు కాంగ్రెస్ బెల్ట్ అనేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నా అన్నమాట. అంటే మీరు సిస్టమ్ అంతా ఓకే చేశారు కాబట్టి ఆ సీట్ వస్తుంది కాబట్టి ఇది గెలుస్తుందని 100% అనమాట. 100% అనేసి నమ్మకం ఉంది, అందుకని వచ్చి కూర్చుంటే ఇప్పుడు. ఓకే, అట్లా. ఇప్పుడు మీరు ఒక బ్రాండ్, మల్లేష్ అనేది బ్రాండ్, పార్టీ అయితే కాదు. పార్టీ అనేది కాదు, మల్లేష్ అంటేనే బ్రాండ్. మల్లేష్ అంటేనే బ్రాండ్, పార్టీ అయితే కాదు. ఇప్పుడు ఈ రెండు పార్టీలను తిప్పి కొట్టే కెపాసిటీ మల్లేష్కి ఉందంటారా? 100% ఉన్నది. గెలిచిన తర్వాత మళ్ళీ మీరు రండి, మీకు ఇంటర్వ్యూ నేను కంపల్సరీ ఇస్తాను. 100% మీరు రాసుకోండి, నేను గెలిచి చూపిస్తాను. ఏం చేశారు సర్వీస్ ఓరియంటల్గా మీ యూత్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లకు కావచ్చు, ఏం చేశారని మీకు ఓటేయాలి? నాతో అయినంత పూర్తికి సహకారం చేసిన, ఏ హెల్ప్ కావాలన్నా నాతో అయినంత పూర్తికి సహకారం చేసిన. ఇప్పుడు నేను ఇంతకుముందు పదవులు చేసినట్టేనేమో అదే ఏదో చేసిన అనుకుంటుంటే, నాతో అయినంత పూర్తికి చేసిన. విలేజ్కి అయినా చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా, ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకైనా నాతో అయినంత పూర్తికి చేసిన. ఇది చేసినాం అది చేసినాం అని చేసి చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఆ నమ్మకమే ఇప్పుడు నన్ను నిలబెడుతుంది అనమాట. బీఫామ్ రాకున్నా రేబల్గా అయినా బ్రాండ్ తోటి మీకున్నటువంటి టీమ్ లీడర్ మిమ్మల్ని కోఆర్డినేషన్ తోటి బార్లోకి నిలిపిస్తున్నారు కంపల్సరీ. ఎంత తీసుకుంటారు మెజార్టీ? మెజార్టీ మ్యాక్సిమం అయితే ఇప్పుడు 600 ఓట్లు. ఇప్పుడు టీఆర్ఎస్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులు నిలబడతారు. మేము ఇంటి 3 పార్టీలని ఓడగొట్టడమే నా లక్ష్యం. ఓకే, ఏం కాన్సెప్ట్ తోటి మీరు ఓటు అడుగుతారు? అంటే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు కాంగ్రెస్ జెండా అని అంటారు, ఇప్పుడు కాంగ్రెస్ జెండా అని మీరు అనరు. ఏం ట్యాగ్ తోటి మీరు ఓటు అడుగుతారు? మీరు చేసిన సర్వీస్ ఓవర్ అంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నమ్మకూడదని అంటారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సంక్షేమాలు నమ్మకూడదంటారా, లేకపోతే మీ మేనిఫెస్టో మీరు ఏదైనా ప్రత్యేకంగా పెట్టుకొని మీరు ఓటర్ని అడుగుతారా? ఎట్లా మీరు ప్రజల ముందుకు ఏ విధంగా వెళ్తారు? ఇంతకుముందు బీఆర్ఎస్ చేసిన సర్వీసు 10 సంవత్సరాలు చేసింది. 10 సంవత్సరాలలో ఏమి చేయలేదు, అన్ని చేసినామంటూ పబ్లిక్ తెలుసు అనమాట. ఆల్రెడీ ఏం చేసింది ఏం చేయలేదు అనేది పబ్లిక్ ఆల్రెడీ. ఇంతకుముందు ఎవరికి ఏమి ఇండ్లు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం చెప్తారు, ఇంకా అన్ని చేస్తాం ఇప్పుడు అంటారు అన్నమాట. ఏమి చేయరు వాళ్ళతో, ఏమి కాదు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు ఇక్కడ ఒక మాటకు వస్తే. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి అవుతుంది పని కాదంటలే. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తారు అంత ఇంత వాళ్ళు. ఇక చెప్పడం కాదు, నా సొంత బలం నాకున్నది, నేను గెలిచి చూపిస్తాను. అంటే కాంగ్రెస్ పార్టీని విమర్శించారా మీరు? ఇప్పుడు విమర్శించారా? నేను ఇప్పుడు ఎవరిని విమర్శించదలుచుకోలేను. నేను ఇప్పుడు ఎవరిని విమర్శించదలుచుకోలేను. నా బలం ఏందో నేను చూపిస్తాను మాట. ఇప్పుడు 420 హామీలని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్తారు. మీరే గ్యారెంటీ చెప్పు? నన్ను నమ్మి ఓట్లు వేస్తారు, వేసే పబ్లిక్ ఉన్నారు, నన్ను నమ్మి వేస్తారు. మీరే గ్యారెంటీ? నేనే గ్యారెంటీ. వాళ్ళకి ఏది ఉన్నా నేను చేస్తా, నేను చేయను కానీ నేను చేస్తా, 100% నేను చేస్తా. ఏముంది మీ మేనిఫెస్టో, ఏం పెట్టుకున్నారు? మరి ప్రజల ముందు పోవాలంటే ఒక సంక్షేమం అనేది ఉండాలి. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు చెప్పుకుంటారు, ఎందుకంటే పార్టీ కాబట్టి వాళ్ళు, మీరు రేబల్గా మీరు ఉంటారు. మీ మేనిఫెస్టో ఏం పెట్టుకొని పోతున్నారు? వాస్తవం చెప్పాలంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో లీడర్లు ఏం చేశారు, యూత్ని మొత్తం చెడగొట్టుకుంటూ వస్తున్నారు. మొత్తం తాగుడుకు బానిసలం చేసేస్తుంది యూత్ని మొత్తం. లేని అలవాట్లు చేసేసి ఒక్కరికి కూడా ఒక పని మార్గం చూపిస్తలేరు. టీఆర్ఎస్ మా దగ్గర ఉన్న లీడర్లో ఈ యూత్ని మొత్తం చెడగొట్టేశారు. ఏమున్నా తాగుడు తినుడు, ఇది తప్ప వాళ్ళకు పని మార్గం అనేదే చూపించలేదు ఇంతవరకు ఎవరికి కూడా. వాస్తవం చెప్పాలంటే ఆ పని మార్గం మేము చూపిస్తాం, యూత్ని చెడిపోకుండా లైన్లో తీసుకొస్తాం. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ యూత్కు మార్గాలు ఉపాధి కల్పించారా ఇప్పటి వరకు? నన్ను నమ్ముకున్న వాళ్ళకి చేసిన, నేను కాదంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి 100% చేసిన, మార్గాలు చూపిస్తా ఉన్నమాట. మీరు చూపిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేది కాదు. నేను టీఆర్ఎస్ పార్టీ అయితే తాగుడు నేర్పింది,
మరి కాంగ్రెస్ పార్టీ ఉపాధి కల్పన నేర్పిందా లేదా? ఇప్పుడు 10 సంవత్సరాలు ఇప్పుడు మొన్ననే వచ్చాయి కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మొన్న వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న స్థాయిలో మంచి లీడర్లు ఎదుగుతేనే ఏమన్నా మూమెంట్ అవుతుందేమో అనుకుంటే ఇప్పుడు ఈ స్థాయిలో లీడర్లను కూడా ఎదగడానికి ఛాయిస్ ఇస్తలేదు. అంటే మీకు ప్రేమ అనేది కాంగ్రెస్ పార్టీ మీద ఉంది? కాంగ్రెస్ పార్టీ అది కాదు కానీ వ్యక్తిగతంగా చూద్దాం. ఇప్పుడు మాకు నిలమ్మది ఉన్నాడు, ఇక కాట సేను కూడా ఉన్నాడు, కాదంటలేము. కానీ వీళ్ళ వాసన ఇద్దరి మధ్యలో మాకు టికెట్ వస్తుంది అనేసి వాసన చెప్పాలని చాలా నమ్మకం ఉండేమాట. అంటే మా సర్వే ఉన్నది, మేము గెలుస్తామన్న నమ్మకం ఉండే టికెట్ వస్తుంది అనేసి అనుకున్నాం నిన్నటి దాకా, ఈ రోజు దాకా కూడా. కానీ ఇక అది అన్ని విధాలుగా వాళ్ళు ఇక ఏమైందో ఏం కథం తెలియదు కానీ ఇక మోసం జరిగింది. ఇక నేను అందుకని ఇప్పుడు పార్టీ గురించి విమర్శించా, ఎవరి గురించి విమర్శించలేను. నాకు గెలిపే లక్ష్యంగా నేను ముందుకు పోతా. ఓకే, ఏం పెట్టుకున్నారు మరి? మేనిఫెస్టో అయితే పెట్టుకోవాలి కదా, ఏం పెట్టుకున్నారు? యూత్కి ఏం చేస్తారు మీరు గెలిచిన తర్వాత? యూత్ని 100% మంచి మార్గాలు నడిపిస్తా. వాళ్ళు డెవలప్మెంట్ అయ్యేది ఆలోచన వాళ్ళకి చేస్తా. ప్లస్ మా విలేజ్ అంబులెన్స్ సౌకర్యం లేదు, అంబులెన్స్ అనేది కొత్తది ఒకటి ఏర్పాటు చేస్తాను. సొంత డబ్బులు పెట్టైనా ఒక అంబులెన్స్ చేస్తా. యూత్ కూడా, ఎందుకంటే ఆట స్థలాలు ఇవన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు. మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారా? వాళ్ళు కోరుకుంటే కంపల్సరీ చేపిస్తాం. వాళ్ళు కోరుకున్న విధంగా మళ్ళీ గెలవంగానే ఎంబడి అందరిని పిలిపిస్తా. యూత్ మొత్తం ఏ విధంగా డెవలప్మెంట్ చేద్దాం, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ ఇబ్బందులు వాళ్ళని కూర్చుండబెట్టి వాళ్ళ సమక్షంలోనే అన్ని నెరవేరుస్తా. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ సొంత డబ్బులు అయినా సరే మాట కోసం, నేను సంపాదించిన దానికి మాట కోసం ఎంతో అంత రీచ్ అయిన సరే మాట వస్తే వాళ్ళ గురించి ఏదైనా చేయడానికి నేను సిద్ధం. ఏదన్నా మా విలేజ్లో డెవలప్మెంట్ కావాలి కంపల్సరీ. ఆ డెవలప్మెంట్ గురించి ఎంతవరకైనా తెగిస్తాం. మొత్తానికి అయితే మీ వార్డు సమిష్టి నిర్ణయాల మేరకే మీరు అడిగేస్తారు, ఒంటరి నిర్ణయం అయితే తీసుకోరు. సమిష్టి నిర్ణయాలు ఇప్పుడు అందరినీ కూర్చుని వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి కూర్చుని పెడతా. ఆల్రెడీ వాళ్ళకి ఇప్పుడు నా సొంత నిర్ణయాలతో పోతే కూడా ఏకగ్రీవంగా కాదు, అది కాదు, వాళ్ళని కూడా కూర్చుండబెట్టి సమక్షంలో ఇప్పుడు ఈ పని చేద్దాం ఇట్లా వాళ్ళకి సొంత అభిప్రాయం కూడా ఉండాలన్నమాట. అప్పుడే ఇప్పుడు నా సొంత నిర్ణయాలు తీసుకున్నాం అనుకో, ఇక వీడు బోర్డింగ్ అన్నట్టుగా ఇంత ముందు దాకా ఇప్పుడు ఇంత ముందు చేసేది అదే మాట, నేను చెప్పిందే వేదం అన్నట్టుగా వాళ్ళకి నడిచింది. నా సిద్ధాంతం అది కాదు. వాళ్ళు ఏది కోరుకుంటే ఆ విధంగా వాళ్ళకి డెవలప్మెంట్ చేసి చూపిస్తామాట. వాళ్ళు కోరుకున్న విధంగా డెవలప్మెంట్ చేయాలనేసి నా లక్ష్యం. ఎంతమంది పిఎల్ కావాలి మీకు గెలిచిన తర్వాత? ఎంతమంది పిఎల్ని పెట్టుకుంటారు? నేను పిఎల్ అని కాదు, మంచి టెక్నికల్ చదువుకున్న వాళ్ళని మ్యాక్సిమం 100% ఎన్నుకుంటా, మంచి సలహాదారులను ఎన్నుకుంటా. చూస్తాను నేను కూడా దాన్ని బట్టి మంచి టాలెంట్ ఉన్న పర్సన్ ఎన్నుకొని ఏ విధంగా డెవలప్మెంట్ చేద్దాం, ఏం కథ అన్ని విధాలుగా కంపల్సరీ మేము సర్వే చేసుకొని మేము మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అందరిని కూడా పిలుచుకొని ఇక గిది పద్ధతి గిది లెక్క అనేసి అందరిని కూర్చొని అందరి సమక్షంలోనే మార్గంలో ఎంచుకో రావచ్చా? 24 గంటలు రావచ్చా మల్లేష్ దగ్గరికి? ప్రతి ఒక్క ఓటర్ 24 అవర్స్ రావచ్చు. 24 అవర్స్ ఎనీ టైం ఫోన్ చేసినా నేను కూడా అందుబాటులోనే ఉంటాను, అట్లేం లేదు. ఇది జెన్యూన్ అని మీ టీం నమ్ముతారు, ప్రజలు కూడా నమ్ముతారు. స్వార్థం అనేది 1% కూడా మాకు లేదు. వాస్తవం చెప్పాలంటే భగవంతుడు ఉన్నాడు, 100% మా మీద నమ్మకము చూపిస్తాడు. దేవుడు కూడా గ్యారంటీ ఇస్తాడు. ఒక యూత్గా నేను అడుగుతున్న క్వశ్చన్, ఇక్కడ విద్య కోసం ఏం చేయబోతారు? ఎందుకంటే ఇది కొంచెం దూరం ఉన్న ప్రాంతం, ఎందుకంటే ఇక్కడ బస్ సౌకర్యం కూడా లేదు, ఇది ఇంటర్నల్గా ఉన్నటువంటి వాడు, మీరు ఉండే నివాసం కూడా. విద్య కోసం ఏం చెప్పదలుచుకున్నారు? ఇక విద్య గురించి అంటే ప్రైవేట్ స్కూల్ అయిపోయినాయి దగ్గర అంతా. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో తక్కువ చేస్తారు, ప్రైవేట్ స్కూల్కి అందరూ కూడా పంపించే మార్గం చేస్తారు. గవర్నమెంట్ స్కూల్ అని ఇప్పుడు మనతో అయినంత పోతుకి సాధ్యమైనంత పోతుకి అందరికి చెప్పగలుగుతాం. ఇప్పుడు మ్యాక్సిమం ఏం చేస్తారు అంటే విలేజ్లలో కూడా ఇప్పుడు లేనోడైనా ఉన్నోడు తోలిచ్చినంటే లేనోడైనా వాడు అప్పో చేస్తుండో ఆ పిల్లలను కూడా మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్కి ఒకరిని చూసి ఒకరు మ్యాక్సిమం ప్రైవేట్ స్కూల్కి పంపించే మార్గం చేస్తారు అనమాట. అదే కాకుండా వాళ్ళకి అన్ని విధాలుగా నచ్చజెప్పి స్కూళ్ళలో ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నా గవర్నమెంట్ ఇప్పుడు కలెక్టర్లతో కూడా మాట్లాడి కూడా ఏమైనా సమస్యలు ఉంటే కూడా తీర్చే మార్గం కూడా చేస్తుంది. మొత్తం మీద ఆధునిక విద్య, ఆధునిక వ్యవస్థలో ఆన్లైన్ క్లాసులు, తర్వాత ఈ వైఫై కనెక్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి అనుకూలంగా ఏది ఇబ్బందులు అనుకుంటే అది కంపల్సరీ నెరవేరుస్తాం. మొత్తం మీద ప్రజలు ఏది కోరుకుంటే, విద్యార్థులు ఏది కోరుకుంటే అది చేస్తారు. ప్రజలు ఏది కోరుకుంటే అది చేస్తాం. ఓకే, వాళ్ళకి ఏది కూడా ఇబ్బంది కలగకుండా చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే, సరే ఇంకొక మేనిఫెస్టోలో మీరు ఇంకోటి పెట్టుకుంటారా లేదనేది ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే, సరే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తారు, పెద్ద మొత్తం చేయకపోయినా హాస్పిటల్ పాలైతే అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ చేసే పాలసీ ఏమైనా ఉందా? ప్రైవేట్లో చేస్తారా, అట్లా పెట్టుకుంటారా మేనిఫెస్టో? ఆల్రెడీ ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ప్రతి వ్యక్తికి ఈ రోజులలో ఇంపార్టెంటే. ప్రతి ఒక్కరికి కూడా మన లైఫ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇంపార్టెంటే. ఏ మనిషికని ఈ రోజులలో రోగం రాక ఉండలేదు. ఇప్పుడు ఇక్కడ మా దగ్గర క్రెషర్లు ఉన్నాయి, మాదారం పంచాయతీకి క్రెషర్లు, కంకర క్రెషర్లు ఉన్నాయి. ఈ క్రెషర్ల గురించి ఒక మాటకు చెప్పాలంటే టీఆర్ఎస్ కానీ ఇప్పుడు మాకు కాంగ్రెస్ నుంచి కూడా లీడర్ ఒక ఆయన వీళ్ళిద్దరు గురించి ఏం చేశారు, క్రెషర్లు వాడొద్దు అనేసి పెద్ద మొత్తంలో ధర్నా చేశారు. తీన్మార్ మల్లన్నను పిలిపించారు, తీన్మార్ మల్లన్నను కూడా పిలిపించి క్రెషర్లు వాడొద్దు అనేసి పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు.
ధర్నాలు చేసిన తర్వాత ఏమైంది, ఊరందరినీ పిచ్చోళ్ళని చేసేసారన్నమాట పబ్లిక్ని. అందరినీ మొత్తం ఇక మనం లొల్లి పెట్టాలంటే లొల్లి పెట్టాలి. ఇద్దరు లీడర్లు, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్, మా దగ్గర ఇద్దరే లీడర్లు అంటారు మాటకు వస్తాయి. అందరిని ఏం చేస్తారు, అందరిని అంగవట్టేస్తారు వీళ్ళు. ఇద్దరు ఒకటే, మళ్ళా ఇద్దరు కూడా ఒకటే, లోపల మొత్తం ఇద్దరు ఒకటే అన్ని విధాలుగా. వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది, వాళ్ళకి ఆమ్దాని సెట్ కానప్పుడు పబ్లిక్ కావాలి. ఆమ్దాని సెట్ అయిపోయిందనుకో పబ్లిక్ అవసరం లేదన్నమాట. ఇక్కడ క్రెషాల నుంచి వాళ్ళకి ఇన్కమ్ రాకుంటే టోటల్ వీళ్ళందరం దొరకతో కలెక్టర్గా కంప్లైంట్ ఇవ్వాలి, ఆర్డీఓ కంప్లైంట్ ఇవ్వాలనేసి ఊరందరిని ఎదుర్కొని పోతారన్నమాట. ఈయన వర్గం అలాగా, ఆయన వర్గం అలాగా, రెండు వర్గాలు. సెటిల్మెంట్ అయ్యిందంటే కథం, మళ్ళీ ఎక్కడ అక్కడ ప్యాకప్ చేసేయాలన్నమాట. వీళ్ళు అవసరం లేదు, పబ్లిక్ అవసరం లేదు. ఇక తిన్మరం మళ్ళీ కూడా పిలిచి పెద్ద రచ్చ చేసి కూడా క్రెషాలు వాడొద్దు అన్నారు. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ వారం రోజులలో కథం. అక్కడ మీద మామూలుల కోసమే ఆ వ్యవహారం నడుస్తుంది, మామూలు గురించి వాళ్ళ వ్యవహారం. ఓకే, మరి మీరు అధికారంలోకి వస్తే మీరు మామూలులకు పాటుపడరంటారా, అవినీతికి పాల్పడరు? మాకు ఒక్క పైసా కూడా మాకు ఏమన్నా వాళ్ళు క్రెషాల నుంచి ఇన్కమ్ వస్తుండొచ్చు, రాదు అంటలేము మేము. ఇప్పుడు మా చేతుల పని కాదు. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్లు వచ్చినాయి, చేసారు కాబట్టి వాళ్ళ నుంచి ఏమి వచ్చినా అది గ్రామానికే చూపిస్తాం. అందరు ముంగటనే చూపించి అందరు గ్రామానికే అభివృద్ధి చేస్తాం. వాడికి చేస్తారు అంతే, కంపల్సరీ. ఈ సిస్టంలో మీరు ఉంటారు, కంపల్సరీ ఉంటాం. వైద్యం కోసం ఏం చెప్పదలుచుకున్నారు? వైద్యం గురించి కంపల్సరీ ఈ ఇన్సూరెన్స్లు చేపించే మార్గం అది కంపల్సరీ అందరికీ నచ్చజెప్తా. ఒకవేళ వాళ్ళ దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా నా సొంతగా అయినా సరే నేను ఖర్చు పెట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీలు చేపిస్తా. లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఏమున్నాయి మేజర్గా మీ 11వ వార్డులో మీకున్నటువంటి సమస్యలు ఏమున్నాయి ఇక్కడ ప్రధానంగా? ఈ 11వ వార్డు వచ్చేసరికి దుబ్బగుంట విలేజ్ ఇది వస్తుంది, ప్లస్ మాదారం ఒక భాగం, మాదారం కూడా ఒక భాగం వస్తుంది అన్నమాట. ఈ మాదారంలో వాసన చెప్పాలంటే అన్ని గల్లీ చిన్న సందులు, ఒక బైక్ పోదు ఒక ఇంటికాడికి. డ్రైనేజ్ కూడా ప్రాబ్లం ఉంది, వాటర్ కూడా ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లం. మేము సమస్యలు తీసుకో వాటరు ఆడ అసలు రోడ్డు మార్గం కూడా లేదు. ఇంటికాడికి పోవాలంటే ఇక ఒక 100 మీటర్లు దూరం బండి పెట్టి ఇంట్లోకి పోవాల్సిన పరిస్థితులు ఉంది. ఈ వాస్తవం చెప్పాలి, వాళ్ళు కట్టుకుంటప్పుడు కూడా వాళ్ళకు ఆలోచన లేక కట్టిరా, ఎట్లా కట్టిరా అనేది అది వాళ్ళకే తెలియాలి. వాస్తవం చెప్పాలంటే ఇవన్నీ తిరిగిన వాళ్ళకు కూడా నచ్చ చెప్పినాం. ఏదున్నా మ్యాక్సిమం ఇళ్ళలో రోడ్డు, ఇప్పుడు పెద్ద ఇల్లు కట్టుకుంటాం, పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి కారు పోకుండా కూడా ఆ ఇల్లు ఎంత ఇల్లు కట్టినా లాభం లేదనమాట. ఆ విధంగా మ్యాక్సిమం అన్ని ప్లానింగ్ చేసినాము. ఆల్రెడీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ మెయిన్ సమస్య ఉన్నాయి. వాళ్ళకు ఈ రెండు మార్గాలు కంపల్సరీ ఏర్పాటు చేస్తాం. చేసారా ఎప్పుడన్నా మీరు పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ అటువంటి సమస్యలు ఎప్పుడన్నా చేసినాం? చాలా మంది యూతురు ఈ ఏడా బండ్లు పట్టుకున్నా ఎవరు పట్టుకున్నా కంపల్సరీ సుర్పూర్ పిఎస్లలో చాలా మంది సార్లు ఆల్రెడీ ఎంక్వైరీ మనకు కూడా సపోర్ట్ చేస్తారు. చేయడానికి కదా మల్లేష్ అంటేనే వ్యక్తిగతంగా చాలా మంచోడు అనేసి ఆఫీసర్లకు కూడా చాలా ఇస్తాం. ఇమీడియట్లీ నా పేరు చెప్తేనే ఆటోమేటిక్గా వదిలేస్తారు అన్నమాట. అరే మల్లేష్ కదా అనేసి వదిలేస్తారు. ఎంఆర్ ఆఫీసులలో అయినా సరే, కలెక్టర్ దగ్గర ఆర్డీఓ కాడికి వెళ్ళి మేము రెవెన్యూ పనులు కూడా ప్రాబ్లం ఉందని చేసుకొస్తాను, నేనే చేసుకొస్తాను డైరెక్ట్. అంటే ఏ హోదా లేని మల్లేష్కి అధికారులు ఎందుకు ఏనవలసి వస్తుంది? ఏ హోదాను కాదు, అక్కడ ధర్మం పద్ధతి అంతే. మీ అన్యాయంగా పోతలే, మేము పద్ధతితో పోతే ఎవరైనా చేస్తారన్నమాట. ఇది లీగల్గా సమస్య, లీగల్ సమస్య చేయాల్సిందే. ఇప్పుడు ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళ పద్ధతితో వాడు లీగల్ అయ్యే పని ఉంటే వాళ్ళు చేయాల్సిందే. అంతేగాని దానికి ఆపాల్సిన పరిస్థితి లేదన్నమాట. ఉన్న వాస్తవం చెప్తాం, సబ్జెక్ట్ ఉన్నది, అట్లా సబ్జెక్ట్ ఉన్నదా ఎందుకు లేట్ చేస్తున్నా అని అడుగుతాం. అది ఫాస్ట్ కావాలి. మాట 8 రోజులు 2 రోజులు 3 రోజులు, నువ్వు నెలలు చేయడం తప్పు అనేసి మనం కూడా చెప్తా ఉంటాం. వాళ్ళు కూడా సహకరిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అట్లేం లేదు. ఓకే, ఇప్పుడు ఇండ్లు ఉండొచ్చు కొంతమందికి, ఇక్కడ లేకపోవచ్చు. గరీబ్ వాళ్ళకు ఏమైనా గవర్నమెంట్ స్థలాలు ఉంటే అసలు వాళ్ళకి ఏమైనా గజాలలో 70-80 గజాలు ఏమైనా చేయిస్తారా? 100% చేస్తారు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు మార్గం కంపల్సరీ చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇస్తా ఉన్నది ఇందిరమ్మ ఇండ్లు అనేది. ఓ మాటకోసారి మనం జేబులోకి వెళ్ళి పెట్టేది కూడా ఏముండదు, లీగల్గా అందరికి వచ్చేది. అందరికి లేని వాళ్ళకు లిస్టులు రాసి మాటకొస్తే ఎంఆర్ఓ కంప్లైంట్ పెడతాం, కలెక్టర్ కూడా కంప్లైంట్ పెడతా. వాళ్ళందరికి లీగల్గా లేదు, వీళ్ళకు లేని వాళ్ళకు కంపల్సరీ ఇవ్వాల్సిందే అనేసి 100% వాళ్ళకి కొట్లాడతా. వీళ్ళకి కట్టుకోనికి వీళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి అన్న కానీ నా సొంతగా ఎంతో అంత కూడా వీళ్ళకి పని నడిచే మార్గం కూడా నేను చేస్తా. ఓకే, ఇప్పటి వరకు ఒక భాగం, ఈ రోజు నుంచి మల్లేష్ ఇంకో భాగం. ఎందుకంటే ఇప్పుడు రెబల్ అభ్యర్థిగా ఎంత కసి ఎంత పట్టుదలతోటి పనిచేయబోతున్నారు ప్రజల ముందుకు అని అంటే? నేను కసి అంటే వాసన చెప్పాలంటే ప్రజలకు సేవ చేయాలనేసి ఉంది, కానీ పబ్లిక్ మారాలి. ఇప్పుడు ఈ ఓటుకు పబ్లిక్ని చెడగొడుతారు వాసన చెప్పాలంటే లీడర్లు కూడా. డబ్బులు, మద్యము, బిర్యానీలు ఇవి అనేసి కూడా వీళ్ళు కూడా చెడగొడుతురు. కానీ పబ్లిక్ కూడా మారిరానుకో కంపల్సరీ మార్పు అనేది అసలు పబ్లిక్ కూడా మారుతురు. ఆ మారాల పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, అన్ని విధాలుగా తీసుకుంటారు. ఇప్పుడు తీసుకోకుంటే ఏమనుకుంటారు అంటే వీళ్ళు మేము తీసుకుంటలేము కాబట్టి మాకు ఓటు వేస్తలేరం అనేసి ఆ విధంగా కూడా ఆలోచన చేస్తారు అన్నమాట. ఎందుకు వాళ్ళ మాట కాదనుకుంటే వీళ్ళ మాట కాదనుకుంటే అందరి దగ్గర తీసుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర ఎవరికి వేయాలో ఎవరికి వేయదు అనేది ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా డిసైడ్ అయ్యారు.
100% బుద్ధి చెప్తారన్నమాట. అంటే డబ్బుతోటి కొంటారా మీరు ఓట్లు, లేకపోతే వాళ్ళ విశ్వాసంతో? మా అభిమానంతో ఆల్రెడీ మాకు మెజార్టీ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మా అభిమానం మీదనే మాకు మెజార్టీ ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల బలంతో ఆటోమేటిక్ నేను ముందడుగు చేస్తున్నా అన్నమాట. బలం లేకుంటే ఆటోమేటిక్ మేము కూడా ఆగుతుంటాం, కానీ బలం ఉన్నది కాబట్టి ముందడుగు చేస్తాం అన్నమాట. మాకు ఆల్రెడీ మెజార్టీ ఉన్నది మాకు ఇప్పుడు చాలా మాట. గెలుపుకి అయితే మ్యాజిక్ ఫిగర్ ఉంది, అందుకని ఆ ధైర్యంతోనే ముందుకు పోతాం అన్నమాట. ఓకే, ఏదైతే తన పార్టీ చేసిన సర్వీస్ కావచ్చు, తన గ్రౌండ్ లెవెల్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో సర్వీస్ చేశారు. మరి ఈరోజు తనకు బీఫామ్ రాకపోవడంతో నిరుత్సాహంతో తన అనుచరులు కూడా ఒక కసి పెంచుకున్నారు. ఖచ్చితంగా గెలిపే తీర్చాలి. గెలిచిన తర్వాత ఏదైతే అన్యాయం చేసినటువంటి నాయకులకు తనకొక విజ్ఞప్తి, తనకొక గిఫ్ట్గా నేను వెళ్ళాలి. తను ఎవరి మీద విమర్శలు నేను చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా గెలిచిన తర్వాతనే నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పేసి మనతో చెప్తాను.